ప్రస్తుతం మనతో పాటు మాజీ మావోయిస్ట్ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ఏడాది పాలన పైన, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పైన కూడా తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, అంటే ఎట్లా ఉంది ఇప్పుడు ఏడాది పాలన సంబంధించి? మీరు ఈ రోజు గాంధీ భవన్ రావడం అనేది జరిగింది, ఎందుకు వచ్చిందో, ఏం సమస్య? ఈ రోజు మేము గాంధీ భవన్ రావడం ఏ విషయంలో వచ్చామంటే, ఈయన ప్రజా యాత్ర పెట్టిండు కదా. ఈ రోజు మూసి మురికి కంపు కొడుతుంది కదా, దాంట్లో ముఖ్యమంత్రి తోటి అది విముక్తి అవుతుందా కాదా అనే దాని మీద హైడ్రా ఒకటి పెట్టేసిండు. పథకాలైనా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. మూట కట్టుకుంటారు అనేది అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా గుర్తించారు. మొత్తం 10 సంవత్సరాలు కేసీఆర్ మీద లేని వ్యతిరేకత 10 నెలలలో రేవంత్ రెడ్డి మీద వచ్చింది. కాబట్టి ఈ రోజు ప్రజా దర్బార్ పెట్టేసిండు. ప్రజా దర్బార్ లో రిసీవ్డ్ కాపీ ఇవ్వరు, ప్రజా సమస్య పట్టించుకోరు, ఎవరు దాడులు చేస్తారు, హత్యా ప్రయత్నం చేస్తారు. ప్రజా దర్బార్ రిసీవ్డ్ కాపీ ఇవ్వని అడిగితే వాళ్ళు ప్రజా దర్బార్ ఎందుకు పెట్టేసి మంగళవారం రోజు మంగళం ఆడాలి, శుక్రవారం రోజు ఆరతి ఇవ్వాలని చెప్పేసి మేము మాట్లాడినాం. ఇంత ముందుకు అది శివయాత్ర పాదయాత్ర అని చెప్పేసి కూడా మాట్లాడినాము. జన్మదినం పెట్టుకున్నాడు. ఎవరి కోసం జన్మదినం కావాలి, నీకోసం జన్మదినం అయితే మేము బలి కావాలి. అక్కడ ఈ రోజు నిరుద్యోగ సమస్య ఎట్లా ఏ రకంగా ఉన్నది? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు అన్ని బూటకం అన్నట్టు. ఈ రోజు ఆత్మహత్యలు ఏ విధంగా చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు? నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు రోజు ఎక్కడ ఎందుకు జరుగుతున్నాయి? భయంకరంగా జరిగినాయి. మేము ప్రజా దర్బారు మొదలు పెట్టినప్పుడే కలిసాం రేవంత్ రెడ్డి గారిని. కలిసి మా సమస్య పట్టించుకోమంటే నేను న్యాయం చేస్తాను, అన్యాయం చేసిండు. చంద్రబాబు ఉన్నప్పుడు అదే పరిస్థితి వచ్చింది, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అదే పరిస్థితి వచ్చింది, కేసీఆర్ అదే పరిస్థితి వచ్చింది. కొత్త పెళ్లి అయింది, పిల్లలు తయారు కాలేదంటే కోడి పిల్లలు పెట్టినట్టు పెడతా, బంగారు బాదుగుడ్లు తిన్నట్టు ఉన్నది కదా. కేసీఆర్ మంచోడు కాదంటే తుంటే మొద్దెత్తుకున్నట్టు కేసీఆర్ రేవంత్ రెడ్డికి మధ్యన తేడా. ఈ రోజు ఎట్లా పాలిత పర్యాన్ని ద్రౌపది అనుకున్నట్టుంది కదా. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. అసలు ఆత్మహత్యలు ఏ విధంగా పెరుగుతాయి? ఈ రోజు ఒడ్లు కొనే పరిస్థితి లేదు. కళ్ళాల 500 బోనస్ కూడా ఇస్తున్నారు. అవన్నీ బూటకం అన్నట్టు, ఏది కాదన్నాడు. మురిగ కుక్కలు కరువు కరిసిపోయి మరగవు, దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. ప్రమోషన్ల కోసం, అవార్డుల కోసం, రివార్డుల కోసం పట్టుకపోయి కాల్చంపి ఎన్కౌంటర్ ఏ విధంగా అంటారు. ప్రతి ఒక్క సమస్య ఆ విధంగా. ఈ రోజు మావోయిస్టులు ఏ ప్రాంతాల్లో అయితే తెలంగాణలో బలంగా ఉండి పనిచేసి ఆ ప్రాంతాలలోనే భూముల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. దున్నేవాడికి భూమి కావాలంట. ఆ రకంగా వెన్నుపోటు కొట్టడం తప్ప రెండోది ఏం కాదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అప్పుడు తెలంగాణ ఎందుకు విముక్తి కాలేదు? ఈ రోజు మావోయిస్టులతో తెలంగాణ ఎందుకు విముక్తి ప్రాంతంగా ప్రకటించలేదు? ఈ రోజు గ్రామాలలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఈ రోజు ప్రజా న్యాయస్థానాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకునే హక్కు ప్రజల జన్మకు అది రిపబ్లిక్ జరుపుకోవాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఈ రోజు